ఒకవైపు పోలింగ్, మరోవైపు నామినేషన్లతో దేశవ్యాప్తంగా ఎన్నికల రంగం వేడెక్కింది. అంతకంటే వేసవి వాతావరణం మరింత వేడిగా ఉంది. వాతావరణ శాఖ వడగాలుల గురించి హెచ్చరిస్తున్నా ఎన్నికల సంఘం 7 దశల్లో మండుటెండల్లో ఎన్నికలు నిర్వహించడం సబబేనా అన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైంది. ఓటర్ల సౌకర్యం, వృద్ధుల ఆరోగ్య భద్రత గురించి ఎన్నికల సంఘం ఆలోచించదా అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకునే జ్ఞానం మనకి ఇప్పటివరకు రాలేదా? చాలా ఎన్నికలు నిర్వహించాం. దాదాపు 18 లోక్సభ ఎన్నికలను 17 నిర్వహించాం, 18వ నిర్వహించబోతున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాల్సింది మండు టెండల్లో జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఇదంటే పౌరులు ఓటు వేయటానికి రావడం ఒక శిక్షగా భావించే పరిస్థితిని కల్పించారా ఎన్నికల సంఘం వారు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కలిసి అనే ప్రశ్న వృద్ధులు వేస్తున్నారు. ఒక జిజ్ఞాస గల యువతీ యువకులు కూడా వేస్తున్నారు. ఎందుకు ఈ సమ్మర్లోనే ఓటింగ్ ఉండాలి అనేది, అలాగే ఇంత సుదీర్ఘకాలం ఈ వ్యవహారం అంతా నడవాల్సిన అవసరం ఉన్నదా? హింసాకాండ చాలా వరకు తగ్గిపోయింది. అంటే రాజకీయ పార్టీల ప్రచారం కోసము, లేకపోతే ప్రముఖ రాజకీయ నాయకుల ప్రచారం కోసము ఇలా వ్యవధి సృష్టించి రాష్ట్రం తర్వాత రాష్ట్రం అనేక సార్లు మనం ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించలేదు. 1-2 ఫేజుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించగలేము? ఖచ్చితంగా నిర్వహించుకోగలం. ఇది కేవలము అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకుల, అగ్రనాయకుల ప్రచారము కోసము, ప్రచారానికి వెసులుబాటు కల్పించడము, ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం మీద దున్నేసి కార్యక్రమం కోసం ఇలా చేస్తున్నారు తప్ప ఇది ప్రజలను పరోక్షంగా పీడించడమే తప్ప అన్యాయం కాదని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు. ఓటర్ల సౌకర్యం, వృద్ధుల ఆరోగ్యం, భద్రత గురించి ఎన్నికల సంఘం ఆలోచించదా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. పెన్షనర్లను రద్దు చేయటం కూడా అలాంటి నిర్ణయమే. ఎన్నికల సంఘము అంటే క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని వ్యవహరిస్తే మరింత బాగుంటుంది. అది అలా ఉండగా ఎన్నికల్లో ఘన విజయం తప్పదని ఆశించిన బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. 543 నియోజకవర్గాల్లో 96 కోట్ల మంది పైగా ఓటర్లు నరేంద్ర మోడీకి జయజాలు పలుకుతారన్న ఆశలు బీజేపీలో అడుగంటిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశమంతటా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలతో నరేంద్ర మోడీ ముందు పెట్టుకొని బీజేపీ తలపడుతోంది. అయితే బీజేపీని ఒక అంశం తీవ్రంగా కలవరపెడుతున్నది. తమ సాంప్రదాయ ఓటర్లు తప్ప ఇతర ఓటర్లు రామమందిరం, హిందుత్వ అంశాలను ఖాతరు చేయటం లేదు. అందువల్ల మోడీ గ్యారంటీ అనే పదాన్ని బీజేపీ ముందుకు తీసుకువస్తుంది. అచ్చే దిన్, వికసిత భారత్ వంటి అంశాలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఎన్నికల బరిలో కోటీశ్వర్లను దింపింది. కర్ణాటక ఇందుకు ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. కోటీశ్వర్లు, పార్టీ ఫిరాయింపుదారులు, రాజకీయ కుటుంబాల వారసులతో రాష్ట్ర బీజేపీ నిండిపోయింది. భిన్నమైన పార్టీగా పేరు పొందిన బీజేపీ కర్ణాటకలో నరేంద్ర మోడీ కేంద్రీత ఎన్నికల ప్రచార యంత్రాంగం ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగానైనా సరే గెలిచి తీరేందుకు శతదా ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ ఎంపీలలో సగం మందికి పైగా వీరందరూ సీనియర్ విధేయ కార్యకర్తలు. మళ్ళీ పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన బీజేపీ దేవగౌడ నాయకత్వంలోని జనతాదళ్ ఎస్తో పొత్తు పెట్టుకున్నది. ఏడాది క్రితం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేవగౌడ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పోరాడింది. జనతాదళ్ ఎస్ తండ్రి తనయుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రమేనని నరేంద్ర మోడీ తూర్పార పట్టారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనా వ్యవస్థను పూర్తిగా అవినీతిమయం చేసిందని కూడా తీవ్రంగా ఆరోపించారు. అంటే బీజేపీ తర్వాత వచ్చిన బీజేపీ పాలన కూడా అంతకంటే 40% అవినీతి ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ముద్రపడింది కర్ణాటకలో. మోడీ నాయకత్వ పోగొట్లు ఇప్పుడు మౌనంగా అంగీకరిస్తున్న సంఘ్ పరివార్ ఒకప్పుడు వ్యక్తి, నాయకుడు ప్రాముఖ్యత కంటే సంస్థ ప్రాధాన్యతను తరచూ నొక్కి చెప్పుతుండేది. 1999, 2004 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో భారత్ ఎదురుచూస్తున్న నాయకుడిగా వాజ్పేయిని అభివర్ణిస్తూ బీజేపీ చేసిన ప్రచారోద్ధృతి పట్ల సంఘ్ పరివార్ ఎలా ఆగ్రహం వ్యక్తం చేసిందో గుర్తు చేసుకోండి. వాజ్పేయికి అలా ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం సంఘ్ పెద్దలు ససేమరు అంగీకరించలేదు. మరి అదే సంఘ్ పరివార్ ఇప్పుడు ఆయేగాతో మోదీ ప్రచారార్భాటాలను నిరాక్షేపంగా సమ్మతిస్తోంది. ఈ సర్వే సంస్థలను భారతీయ ఓటర్లు బీజేపీ విజయం తథ్యమని చాలా సర్వే సంస్థలు చెబుతున్నాయి. అయితే ఈ సర్వే సంస్థలను భారతీయ ఓటర్లు అనేక మార్లు బోల్తా కొట్టించారన్న విషయం మనకు తెలిసిందే.
ఆ విషయం బాగా అర్థం చేసుకున్న నరేంద్ర మోడీ తన అఖండ విజయంపై సందేహాలతో విపరీతంగా ఎన్నికల సభలో పాల్గొంటున్నారు. అందుకనే ఎన్నికలను స్టాగర్డ్ ఎలక్షన్స్ 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశలో పోలింగ్ జరిగిన తీరు ఆ తర్వాత దశ పోలింగ్ను ప్రభావితం చేస్తుందని భావించవచ్చు. 2019 ఎన్నికల్లో రాజస్థాన్లో మొత్తం పార్లమెంటు సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కర్ణాటకలో కూడా 28 లోక్సభ స్థానాల్లో 25 బీజేపీ కైవసం చేసుకుంది 2019. ఇప్పుడు పరిస్థితి అంత సానుకూలంగా లేదు. హిందుత్వ, రామమందిర వంటి అంశాలలో క్లీన్ స్వీప్ చేస్తామని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన భాజపా అకస్మాత్తుగా ఆత్మరక్షణలో పడింది. క్లీన్ స్వీప్ హ్యాట్రిక్ నినాదాలు చాలామంది ఓటర్లకు ఇష్టపడటం లేదు. వారంతా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు క్షేత్రస్థాయి నుంచి వార్తలు వస్తున్నాయి. అలాగే యూపీలో సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి సజావుగా నడుస్తూ బీజేపీకి గట్టి సవాలు విసురుతున్నది. మహారాష్ట్రలో మహారాష్ట్ర వికాస్ అఘాడీ పురోగమిస్తున్న తీరు బీజేపీ నాయకులకు దడపుట్టిస్తున్నది. ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ భవిష్యత్తు కోర్టుకి తీర్పుల మీద ఆధారపడి ఉంది. అందువల్లనే ఆమ్ ఆద్మీ నాయకుడు కేజ్రీవాల్ ఏదో మామిడి పండు తింటున్నాడు, స్వీట్లు తింటున్నాడు, ఇంకేంటేంటో చేస్తున్నాడు, అంటే షుగర్ హైక్ అయిపోతే మెడికల్ గ్రౌండ్స్ మీద జైలు నుంచి బయటకు రావచ్చని చూస్తున్నాడు. అంటే తన ఆరోగ్యాన్ని తానే క్షీణింపజేసుకునే నాయకుడా కేజ్రీవాల్ అనేది ఢిల్లీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యే అవకాశం ఉన్నది బీజేపీ పార్టీకి. అలాగే మోడీ నాయకత్వంలో బీజేపీ దాడిని ఎదుర్కొనకపోతే తమ భవిష్యత్తు లేదని ప్రాంతీయ రాజకీయ పార్టీలు బాగా గుర్తించాయి. అందుకే డిఎంకే, అన్నాడీఎంకే, బీఆర్ఎస్, వైసీపీ వంటి పార్టీలు తాము చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పరోక్షంగా ఇండియా కూటమికి కలిసి వచ్చే అంశాలే, సానుకూల అంశాలే. అయితే కూటమి ఏ మేరకు ఈ సానుకూలతను వినియోగించుకుంటుందో తెలియదు. తొలి దశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ, ఇండియా కూటములు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇంచుమించు సమాన స్థాయిలో సీట్లు సాధించుకున్నాయి. ప్రస్తుత రాజకీయ పొత్తుల ప్రాతిపదికన చూస్తే తొలి దశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో గత పర్యాయం ఎన్డీఏ, ఇండియా చెరి 49 సీట్లను గెలుచుకున్నాయి. మిగతా 6 దశల్లోనూ ఎన్డీఏకే స్పష్టమైన అనుకూలత ఉన్నది. అయితే తొలి దశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో ఉభయ కూటములకు విజయావకాశాలు సమస్థాయిలో ఉండటం గమనార్హం. 2019 అనంతరం పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఈ సమతుల్యత ఇండియా కూటమికి అనుకూలంగా మొగ్గుతుంది. ఇండియా కూటమి 55 స్థానాల్లో ఆధిక్యత ఉన్నదని, ఎన్డీఏ 42 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నదని విశదమవుతుంది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో ఇండియా భాగస్వామి పక్షాలు కొంతమేరకు విజయావకాశాలు కోల్పోయినప్పటికీ అవి రాజస్థాన్లో 9, మధ్యప్రదేశ్లో 2, లోక్సభలో 2 నియోజకవర్గాల్లో లబ్ధి పొందగలవని తాజా అసెంబ్లీ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ తన సిట్టింగ్ ఎంపీలలో సగం మందికి పైగా మళ్ళీ టిక్కెట్లు ఇవ్వకపోవడం ఇండియా కూటమికి మరొక విజయావకాశాన్ని సమకూర్చనున్నది. రాజస్థాన్లోని 11 మంది ఎంపీల్లో 9 మందికి మళ్లీ టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. అధికార పార్టీ అభ్యర్థిత్వాన్ని పొందలేకపోయిన ఈ 9 మంది నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ఇండియా కూటమి తన 48 ఎంపీలలో 28 మందికి మళ్లీ పోటీ నిలబెట్టింది. తమిళనాడులో తన 38 మంది సిట్టింగ్ ఎంపీలలో 18 మాత్రం మార్చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే ఉత్తరాదిన ఇండియా కూటమికి 2019 అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ఆధిక్యతలు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దానికి విజయావకాశాలుగా మారనున్నాయి. దక్షిణాదిన 2019లో కూటమి తాను గెలుచుకున్న సీట్లను విజయవంతంగా రక్షించుకోగలుగుతుంది. తమిళనాడులో బీజేపీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఎన్డీఏకు ప్రజల మద్దతును సమీకరించలేకపోయింది. ఫలితంగా తమిళనాడులో ఎన్డీఏ ఇప్పటికీ ఒక బలహీన కూటమిగా ఉంది. అన్నామలై ఎంత ప్రయత్నించినా, ఎంత గింజుకున్నా కానీ ఏమి ప్రయోజనం లేదు. అక్కడ మన లోకేష్ బాబు కూడా ప్రచారం చేసి వచ్చినట్లుంది. మరి కోయంబత్తూరు లోక్సభ స్థానం ఏమవుతుందో చూడాలి. భాగస్వామ్య పక్షమైన తమిళనాడులో ఎన్డీఏకు ఇప్పటికీ ఒక బలహీన కూటమిగా ఉన్నది. భాగస్వామ్య పక్షమైన పీఎంకేకు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోదగిన శక్తి లేదు. అయితే బీజేపీ ప్రచార ఉధృతి మూలంగా ఎన్డీఏ ఓట్ల పోట పెరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా దీర్ఘకాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖ శక్తిగా
ఎన్డీఏ ఆవిర్భవించవచ్చు. అన్నాడీఎంకే బీజేపీ కూటమి విచ్ఛిన్నం అవడం వల్లే తమిళనాడులో త్రిముఖ పోటీలు జరుగుతున్నాయి. డిఎంకే వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బీజేపీ దాని మిత్రపక్షాలు ఇండియా కూటమికి తోడ్పడవచ్చునని అంచనా వేస్తున్నారు. తమిళనాడుతో పాటు కాంగ్రెస్ బీజేపీల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతున్న 45 నియోజకవర్గాల ఎన్డీఏకి తీవ్ర సవాళ్లు ఎదుర్కానున్నాయి. వాటిలో 36 స్థానాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. బీజేపీ 30 స్థానాలు గెలుచుకుంది. ఎన్నికల ప్రచారంలో గతంలో వలె ఆనందోత్సవాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఎన్నికల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంది. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. పోలింగ్లో పాల్గొన్న ఓటర్ల శాతం తక్కువగా ఉండవచ్చు. ఇది బీజేపీని దెబ్బతీస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. తొలిదశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో 2019లో 69.9% పోలింగ్ జరిగింది. జాతీయ సగటు కంటే 2 పాయింట్లు అధికం. ముఖ్యంగా తమిళనాడు వెలుపల రాష్ట్రాల్లో సగటు కంటే తక్కువ పోలింగ్ శాతం ఒక విస్తృత పోలింగ్ రీతిని సూచించవచ్చు. ఎన్నికల తొలిదశలో పోలింగ్ శాతాలు 18వ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మనస్థితిని తెలియజేసే తొలి సూచనలు అవుతాయి. ఈ రోజునే మనకి ఆ పోలింగ్ పర్సెంటేజ్ ఎంతని తెలుస్తుంది. దాన్ని బట్టి ఒక రకమైన అవగాహనకు అంచనాకు రాజకీయ పరిశీలకులు, ఎన్నికల వ్యూహకర్తలు ప్లస్ సెఫాలజిస్టులు అంటే ఎన్నికల జోస్యం చెప్తారు, ఎన్నికల విశ్లేషించే ప్రముఖులు ఒక నిర్ణయానికి వస్తారు. ఆ సూచన ఎలా ఉందో చూడవచ్చు. అంటే ఈ పర్సెంటేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గితే ఎన్నికల సంఘము ఎన్నికలను 7 దశల్లో నిర్వహించడం, వేసవిలో నిర్వహించడం తప్పిదము అని లెంపలేసుకోవాల్సి ఉంటుంది.